హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయాన్నే ఇడ్లీ దోశ తినబుద్ధి కాలేదు. అసలే జలుబు చేసింది కదా, కారం కారంగా ఏదన్నా తినాలనిపించి వేడి వేడిగా హాట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కట్టె పొంగల్ అంటారు, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఆ రెండింటిని బాగా దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 2 సార్లు కడిగేసుకొని ఒక చిన్న అల్లం ముక్క, జీరా, ఒక 4-5 మిరియాలు కూడా వేసేసి చక్కగా 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళైతే పోసాను. ఇంక అది అయిపోయేలోపు తాలింపు కూడా పెట్టేసుకున్నానండి. జీడిపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకున్నాం అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంక ఈలోపు మెత్తగా అన్నం అయితే లక్కైపోయింది. ఇంక మనకి పల్చగా కావాలనుకుంటే మాత్రం కొంచెం ఉప్పు వేసుకొని గోరువెచ్చని నీళ్ళు కూడా ఒక టీ గ్లాస్ పోసుకొని సిమ్లో పెట్టుకొని అలా ఒక 5 నిమిషాలు ఉంచుకొని తాలింపు పెట్టుకున్న దాన్ని కూడా వేసుకున్నాం అంటే కట్టె పొంగల్ రెడీ.